ఎమోషనల్ అమ్మాయి ఇండస్ట్రీలో ఎలా రన్ అవుతుంది? మనం నిలబడము అనేది నేనైతే మాత్రం ఈగర్లీ ఎంత వెయిట్ చేస్తున్నానంటే బేసిక్గా నాకు ఎక్స్పోజ్ కానీ బెల్లి షో చేయడం కానీ క్లెవే షో కానీ నాకు ఇష్టం ఉండదు. సో సలార్ 2 లో పూజ ఉందా? అది ఉందా లేదా అనేది ప్రశాంత్ నీల్ సార్కి తెలుసు. కసక్ కస్తూరి. యా, ఆ పేరులోనే ఒక కసక్ ఉంది కదా. యా కసక్ కస్తూరి. అందులో నువ్వు కనిపించడం కూడా కసక్ లానే ఓ కనబడతావు. మై గాడ్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడం జరిగింది. ఇట్లా నేను కార్ దిగాను. సంబడి మెట్ల మీద కూర్చొని ఒక ఆంటీ ఒక సిస్టర్ లాంటి ఏజ్డ్ వాళ్ళు కూర్చొని ఏ కైకి వస్తుంది చూడు దానికి ఎంత పొగరో అని మాట్లాడితే ఒక్క నిమిషం నాకు బాగుంది అని చెప్పారు. Yes. అలాంటి వాళ్ళే ఫ్యూ డేస్ తర్వాత ఎందుకు నీకు రౌడీ క్యారెక్టర్ నీకు ఆడపిల్లలు మంచిగా నీట్ గా ఉండకుండా ఎందుకు రౌడీ క్యారెక్టర్ లో అంటే కానీ ఏజ్ క్యారెక్టర్స్ చేసుకోకుండా ఏంటిదో మరీ దారుణంగా బయటికి మాత్రం నవ్వుదు అంతే సింపుల్. ఒక స్మైల్ గివెన్ ఆన్సర్ లైక్ పాజిటివ్ వేలో ఇది చెప్తుంది వింటున్నట్లు ఉంటుంది. ఇండస్ట్రీ అనే ఒక సముద్రంలో స్విమ్ చేస్తున్నాను. Yes. చిన్న చిన్న చేపలు ఉంటాయి, పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి. Yeah. చేపల్ని దాటుకుంటూ వెళ్ళొచ్చు. తిమింగలాలకి చాలా తొందరగా దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అన్నట్టు తిమింగలానికి దొరికిపోయాను అంటే అది మొత్తం నన్ను తినేసింది అంటే అయితే మొత్తం పొరపాటున అంతా మింగేస్తుంది. మింగేసిన లోపల చక్కగా ఎదుకొని బతికేస్తా. దానికి కూడా రెడీగా ఉంది. ఐమ్ టాకింగ్ అబౌట్ యువర్ యాక్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ మన లైఫ్ ని డెఫినెట్ గా మార్చే టైం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ Okay. చాలు లైఫ్ అనేది మొత్తం కొలాప్స్ అవ్వడానికి, టర్న్ అవ్వడానికి, మంచి జరగడానికి కూడా. నా యాక్సిడెంట్ నాకు లైఫ్ అంటే ఏంటో చూపించేసిందండి. మనుషులు ఎలా ఉంటారు అనేది చూపించేసింది. వాట్ నువ్వేంటి డిసైడ్ అవ్వాలనేది తెలియపరిచేసింది. సింపుల్ గా నమస్తే, వెల్కమ్ టు పల్లవి మీడియా. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు చాలా ఇంపార్టెంట్ అండ్ క్యూట్ గెస్ట్ ఉన్నారు. సలార్ తో ఒక ఫేమ్ అనేది సాధించి తర్వాత మార్కెట్ మహాలక్ష్మి అని చెప్పేసి తనకంటూ ఒక రికగ్నైజేషన్, ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ దాంతో పాటు సుందరం మాస్టర్ కూడా చేశారు. ఈ పిల్ల ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నా గానీ ఆల్మోస్ట్ అన్ని హిట్ ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి. షీ ఈజ్ నన్ అదర్ దెన్ పూజ విశ్వేశ్వర్. హాయ్ పూజ. హాయ్ డార్లింగ్. ఎలా? నమస్తే. ఓ నమస్తే పూజ. అంటే నీ దగ్గర ఇంత ఫార్మాలిటీస్ నాకు రావట్లేదు. ఫాస్ట్ అది కదా, ఫార్మాలిటీస్ చేసేద్దాం అయిపోయింది. డన్ డన్. ఎలా ఉన్నావు పూజ? నేనైతే ఇప్పుడు అప్పుడు కన్నా పాస్ట్ కన్నా ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. మొత్తం అంటే హెల్త్ అంతా ఓకేనా ఇప్పుడు? ఎస్ యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చావు కదా. ఎస్ కొన్ని సక్సెస్ మన లైఫ్ లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా Yes. బ్రేక్స్ పడడానికి అంటే దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడంట. అవును, వీళ్ళు అసలు అవును. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, మనం పెట్టే టెస్ట్ లో ఎంత వరకు వీళ్ళు విన్ అవుతున్నారు అని చెప్పేసి. ఇలాంటి టెస్టులు నీకు చాలానే జరిగినాయి కదా లైఫ్ లో. అంటే ఫ్యామిలీ వైజ్ గా చూసినా, లేకపోతే నీ పర్సనల్ గా చూస్తే, ఈ యాక్సిడెంట్ వైజ్ గా చూసినా. సో ఎలా అనిపిస్తుంది పూజ అన్నిటిని ఓవర్కమ్ చేసేసి ఇప్పుడు ఇలాంటి హాట్ సీట్ లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నావు నువ్వు? ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కటే, మనం బతుకున్నా చనిపోయినా లేకపోతే ఆన్ బెడ్ ఉన్నా మన హార్ట్ అనేది అందరికీ ఉంటుంది కదా, యా. ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా. ఆ హార్ట్ లో ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఏంటి ఆ ఫీల్ అంటే నీకేం చేయాలనిపిస్తుంది అది చెయ్యు, వెళ్ళు, కదులు అని చెప్తూ ఉంటది లోపల. ఓకే. వెళ్ళు, చెయ్యు, డూ సంథింగ్ అని. అలా నన్ను చాలా అంటే చాలా నా హార్ట్ తినేసింది. ముందుకు వెళ్ళు వెళ్ళు అని. సో అందుకనే ఎన్ని ఫేస్ చేసినా, ఎంత స్ట్రగుల్ అయినా, నేనేం చేయాలనుకుంటున్నా, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, ఆ ఒక్క పాయింట్ కోసం చాలా అంటే చాలా ఫేస్ చేసుకొని ముందుకు రావడం అనేది జరిగింది. సో పూజ చాలా ఎమోషనల్ గర్ల్. ఎందుకంటే బ్రెయిన్ అనే వర్డ్ నువ్వు యూజ్ చేయలేదు. ప్రాక్టికల్ గా ఉండే వాళ్ళు ఎవరైనా కానీ బ్రెయిన్ తో థింక్ చేస్తారు, బికాస్ దే వాంట్ లాజిక్స్. కాకపోతే ఏంటంటే హార్ట్ తో థింక్ చేస్తున్నావు అంటే పూజ డెఫినెట్ గా షీఈ్ వెరీ ఎమోషనల్. ఇంత ఎమోషనల్ అమ్మాయి ఇండస్ట్రీలో ఎలా రన్ అవుతుంది? బికాస్ ఇండస్ట్రీ అంటేనే ఒక పెద్ద ఓషన్. ఇది ఇక్కడ రకరకాల పాలిటిక్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అండ్ ప్రాజెక్ట్స్ అనేవి చేతి వరకు వచ్చేసేసి కొన్ని రీజన్స్ వల్ల బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఎమోషనల్ అమ్మాయి ఈ ఇండస్ట్రీలో ఎలా నిలబడుతుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ 365 days నువ్వు బిజీగానే ఉంటున్నావు. సో అలా మనం నిలబడము అనేది ఎక్స్పెక్టేషన్ అనేది నాకు లేదు. అంటే నేను ముందుకు వెళ్తానా, నెక్స్ట్ ఏం చేస్తాం, ఏం చేయగలను, నా థాట్ అనేది 0% అసలు లేదు. కానీ ఉన్న ఈ నిమిషం చేద్దాం, ఏదొచ్చినా చేద్దాం, వెళ్దాం. అడుక్కున్న క్యారెక్టర్ వచ్చినా చేసేస్తా, అమ్మమ్మ క్యారెక్టర్ వచ్చినా చేసేస్తా. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ యాక్టింగ్, నాట్ రియాలిటీ. రియాలిటీ ఇప్పుడు నేను ఎలా ఉన్నా, నాకు ఏం చేయాలనిపిస్తుంది అది చేస్తే అది నా రియాలిటీ. కానీ నాకు నచ్చినా నచ్చకపోయినా చేస్తుంది అది యాక్టింగ్ కానీ నాట్ రియాలిటీ కదా. సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. బా. సో ఏదైనా కానీ నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ స్క్రీన్ మీద ఏదైతే కెమెరా ముందు చేస్తున్నావో దట్ ఈస్ నాట్ యాక్టింగ్. సో నువ్వు దాన్ని రియాలిటీగా తీసుకొని ఫీల్ అవుతూ చేస్తావు అనమాట. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బేసిక్ గా నాకు మదర్ క్యారెక్టర్ అంటే చెప్పలేనంత ఇష్టం.
అప్పుడే మదర్ ఏంటి పూజ? ఈ క్వశ్చన్ అందరూ అంటున్నారు. ఉమ్, ఒకటి అడుగుతా, ఇప్పుడు మీరు సిస్టర్స్ ఉన్నారు అనుకోండి, ఉమ్, బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, అనుకున్నా. మీకన్నా మహా అయితే 1 year పెద్ద చిన్న ఉంటారు అంతే. Yes. అంతకు మించి ఎక్కువ ఉండరు కదా సిస్టర్స్ అన్న బ్రదర్స్ అన్న. 1 year చిన్న ఉన్న పిల్లల మీదే మీరు బ్రదర్స్ మీద లేకపోతే సిస్టర్స్ మీదే ఎంత లవ్ షో చేస్తున్నారంటే, మీరే ఒక అమ్మలాగా ఇది వద్దు నాన్న, ఇది చేయొద్దురా, నేను ఉన్నాను కదా అని హోప్ ఇస్తున్నారు, నేను ఉన్నాను కదా అని మీరు చేస్తున్నారు. అరే నువ్వు అమ్మవి కాదు కదా, జస్ట్ నువ్వు సిస్టర్వి అంతే. ఈ ఒక్క బాండ్ కే నువ్వు అంత షో చేస్తున్నప్పుడు, మదర్ అన్న ఒక క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నప్పుడు, లేదా మదర్ అన్న ఒక ట్యాగ్లైన్ కి చెప్పలేనంత ఎమోషనల్ ఉంటుంది, చెప్పలేనంత లవ్ ఉంటుంది. మన లవ్ అనేది ఒక లవర్ గానో ఒక సిస్టర్ గానో బ్రదర్ గా షో చేయడం కాదు, 100% షో చేయగలిగేది ఒక మదర్ క్యారెక్టర్ లో మాత్రమే. అందుకే నాకు మదర్ క్యారెక్టర్ అంటే చెప్పలేనంత ఇష్టం. జస్ట్ నా ఏజ్ ఒక 25 ఏజ్ లోనే నేను మదర్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఇట్స్ లైక్ అది ఒక కవర్ సాంగ్ కి నన్ను ఆ క్యారెక్టర్ కి పిలిచారు. నార్మల్ గా అయితే నా మదర్ క్యారెక్టర్స్ కి నన్ను ఇంకా తీసుకోవట్లేదు, కానీ ఈగర్లీ నేను వెయిట్ చేస్తుంది వన్ ఆఫ్ ది మదర్ క్యారెక్టర్ చేయాలి, అలాగే వెదగాలి. అంటే లైక్ ప్రగతి గారు ఉన్నారు, అలా సో మెనీ ఉన్నారు. సో వాళ్ళది టర్న్ అవ్వచ్చు కదా వాళ్ళ పేజెస్ అనేది, అందులోకి మళ్ళీ న్యూ పర్సన్స్ కూడా వస్తారు. బిగినింగ్ లో ఒక సిస్టర్ రోల్ తో, అంటే ఒక సీరియల్ తో, తను సీరియల్ లో ఒక హీరోయిన్ గా వచ్చారు. సో నౌ షీఈస్ వెరీ బిజీ మదర్ అన్నమాట ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యా, వాట్ ఎవర్ మనది కేటగిరీ అనేది, మన స్టేజ్ అనేది క్రాస్ అవుతూ ఉంటుంది కదా. సో వన్స్ వాళ్ళు క్రాస్ అయిన తర్వాత ఆ ప్లేస్ ని మళ్ళీ ఇంకొకరు ఫుల్ఫిల్ చేయాలి కదా. ఆ ప్లేస్ లోకి ఈగర్లీ వెయిటింగ్, నేనే అంటే టచ్ చేసినా చాలు అన్న ఒక ఎయిమ్ అయితే ఉంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ. వెరీ నైస్. అంటే మదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు జనరేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు. అమ్మో మదర్ క్యారెక్టరా, మనం చేయకూడదు అని చెప్పేసి చాలా మంది నీ ఏజ్ గ్రూప్ లో ఉన్న అమ్మాయిలను అడుగుతున్నారు. బట్ నువ్వే మదర్ క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి అంటున్నావు. చాలా మంది డైరెక్టర్స్ చూసారు అంటే డెఫినెట్ గా నీకు ఏం లేదు, మీరు మదర్ అంటేనే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి చూసారా. అంటే నేను అది ఏదో ఫేస్ చేస్తానని కాదు, ఆ బాండ్ అనేది వేరబ్బా. చూపించలేని ప్రేమ చూపించవచ్చు ఒక మదర్ క్యారెక్టర్ లోనే. అలా అని ఇప్పటి వరకు నాకు ఆ క్యారెక్టర్స్ రాలేదు. రీజన్ లైక్ ఐఎమ్ నాట్ లుకింగ్ లైక్, అలాగా నేను కనిపించకపోవచ్చు, లేదా నా ఏజ్ అంత లేకపోవచ్చు, నన్ను ఎవరు అలా తీసుకోలేదు. కానీ వన్స్ నువ్వు ఒక యాక్టర్ గా ఎదగాలి అంటే నీ వరకు ఏదొచ్చినా నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు, యూటిలైజ్ చేసుకోవాలి. సో నేను యూజ్ చేసుకున్నా ఏదైనా చేయడానికి, ఏ క్యారెక్టర్ వచ్చినా చేశాను కాబట్టి అట్లీస్ట్ నాకు మీరు ఓకే షీఈ్ యాక్ట్రెస్ అని గుర్తించగలిగారు కదా. సో ఈ ప్లేస్మెంట్ ని నేను వాట్ నెక్స్ట్, నాకు ఏది ఇష్టమో దానికి నేను యూజ్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా. సో అందుకనే ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ క్యారెక్టర్స్ చేయడం జరిగిందే తప్ప ఐఎమ్ పూజ అసలు అలా కాదు. మీ అందరికీ అమ్మ, ఇప్పుడు నేను నీకు అమ్మని ఇవ్వమన్నా అయిపోతా, అంత ఇష్టం నాకు. పూజ ఆ స్క్రీన్ మీద కనిపించేది ఏది నిజం కాదు అని చెప్పేసి మాకు తెలుసు. సో నువ్వు దీని గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని కూడా లేదు. ఎవరైనా వెనకాల జడ్జ్ చేస్తున్నారు అంటే ఓకే. బ్రహ్మానందం గారిని మీరు ఎప్పుడు ఏ రకంగా చూసుంటారు చెప్పండి? ఒక కామెడియన్ గా మాత్రమే చూస్తాను. అందరూ బ్రహ్మానందం గారు అంటే కమెడియన్ అంటారు తప్ప ఏ ఒక్కరైనా యాజ్ ఎ ఫాదర్ గా గానీ డెఫినెట్ గా హీస్ వెరీ గుడ్ పర్సన్ వినో. కాకపోతే ఏంటంటే మనకి తెలుసు కానీ ఎవరు ఆ వర్డ్ యూజ్ చేయరు. హీస్ ఎ కమెడియన్ అని అంటారు తప్ప ఎవరు అది యూజ్ చేయరు. ఎందుకంటే ఆయనని గుర్తు చేసుకోగానే ఫేస్ లో ఇమీడియట్ గా ఒక స్మైల్ వచ్చేస్తుంది కదా. బ్రహ్మానందం గారు అనగానే బ్రహ్మి అంటాం మేము బేసిక్ గా. బ్రహ్మి అనగానే ఒక స్మైల్ వచ్చేస్తూ ఉంటుంది ఫేస్ లో. సో ఎస్, నువ్వు అందే నిజమే. మేబీ ఎవరు కూడా అలా అంటే ఒక క్యారెక్టర్ లో ఎవరినైతే మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తాము. నేనైతే మాత్రం ఈగర్లీ ఎంత వెయిట్ చేస్తున్నానంటే, బేసిక్ గా నాకు ఎక్స్పోజ్ కానీ, బెల్లీ షో చేయడం కానీ, క్లెవేజ్ షోస్ కానీ నాకు ఇష్టం ఉండదు. అలా అని చెయ్యను అని అంటే క్యారెక్టర్ కి మనం యూజ్ అవ్వం అని నేను చెయ్యను అన్నట్లే. 10% చేస్తా. 10% ఇన్ ద సెన్స్ నేను చెప్పాను కదా, ఒక మదర్ అంటే చాలా నీట్ అండ్ క్లీన్, సిస్టర్స్ అంటే చాలా క్యాజువల్ గా. దానికి ప్రాస్టిట్యూట్ రోల్ కి వేరియేషన్ ఎలా షో చేయగలుగుతాం? ఐదర్ నువ్వు వేసుకున్న ట్రెడిషనల్ సారీ వేరింగ్ అనేది మొత్తం అంతా కనిపించేలాగా వేసుకుంటే ఇట్స్ జస్ట్ వేరియేషన్ అంతే. సో నేను చేస్తా కానీ ఎక్స్పోజ్ అనేది నేను చెయ్యను. అంటే ఒక లైన్ బోర్డర్ అనేది ఉంది, అది చెయ్యను. కానీ వన్స్ ఎప్పుడైతే మదర్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి నేను ఓకే చేశాను, అదే నాకు ఉందో ఇష్టం ఉందో, దాంట్లో సపోజ్ మదర్ ఒక బేబీకి ఫీడింగ్ ఉంటుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ 100 పీపుల్ నన్ను చేయడానికి రెడీ. వై? బికాస్ దట్ ఈస్ మదర్ క్యారెక్టర్. సో అక్కడ నేను ఎక్స్పోజే అవుతుంది. ఏంటి బాడీ పార్ట్, పర్సనల్ పార్ట్ ఎక్స్పోజ్ అవుతున్నా, దట్ ఈస్ మదర్ రోల్. సో నేను చేయడానికి రెడీ. కానీ అదే ప్లేస్ లో ఒక ప్రాస్టిట్యూట్ రోలో లేకపోతే సమ్ ఎక్స్పోజ్ రోలో ఉంటే నేను చేయను, డిపెండింగ్ అపాన్ క్యారెక్టర్. అంటే అంత ఇష్టం ఉంది క్యారెక్టర్ మీద.
నీకు ఎలాంటి క్యారెక్టర్స్ కావాలో ఇంటర్వ్యూని బేస్ చేసుకొని అన్ని చెప్పేసేస్తున్నావు. ఎనీవేస్ పూజ, సో సలార్లో ఫస్ట్ పూజ యాక్చువల్గా సలార్తో బాగా రికగ్నైజ్ అయింది పీపుల్కి. సో సలార్ 2లో పూజ ఉందా? అది ఉందా లేదా అనేది ప్రశాంత్ నీల్ సార్కి తెలుసు, ఎందుకంటే మా ఎవరికి తెలియదు. కానీ దే హావ్ టేకెన్ మావి ఒక 2 to 3 సీన్స్ అనేవి తీసుకోవడం జరిగింది అదర్ కాస్ట్యూమ్, వేరే కాస్ట్యూమ్స్ లో. ఒక ఏ లుక్ లో నేను మీకు కనిపించానో ఆ ఒక్క సారీలోనే కాకుండా 2-3 కాస్ట్యూమ్స్ లో కూడా మా వేరే సీన్స్ తీసుకున్నారు. ఈ ఫాస్ట్ గురించి ఏదైనా ఒకవేళ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తే మావి ఆ సీన్స్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. లేదు పాస్ట్ గురించి ఇంకా లేదు, నథింగ్ ఓవర్ అనుకుంటే మాత్రం ఇంకా అవి బట్ డెఫినెట్ గా ఆ మూవీలో పాస్ట్ గురించి చూపించే ఛాన్సెస్ హోప్స్ అయితే అది నాకు ప్లస్ అయితే బాగుంటుంది అని. Yes, బట్ yes. అంతా ప్రశాంత్ నీల్ సార్ ఏమో మేము కూడా అది నీకు ప్లస్ అవ్వాలని చెప్పేసి అయితే విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ మార్కెట్ మహాలక్ష్మి ఒక బట్ అమ్మాయి ఇన్ దాట్ మై నేమ్ ఇస్ కసక్ కస్తూరి. కసక్ కస్తూరి. యా, ఆ పేరులోనే ఒక కసక్ ఉంది కదా. యా యా. కసక్ కస్తూరి, అందులో నువ్వు కనిపించడం కూడా కసక్ లానే ఓ మై కనబడతావు. గాడ్. అంటే ఇందాక నువ్వు ఇప్పటి వరకు అమ్మ క్యారెక్టర్ గురించి చెప్పావు కదా. Yes. సో బేసిక్ గా ఏంటి అంటే నిన్న అలాంటి రోల్లో చూసినప్పుడు ఆ అబ్బాయిలందరూ కూడా చాలా హాట్ గా ఉంది అని మాత్రమే అనుకుంటారు. బట్ అదే అమ్మాయిని అమ్మ క్యారెక్టర్ లో ఈ అమ్మాయి చేయగలదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. మేబీ అలాంటి క్యారెక్టర్స్ నువ్వు చేసినప్పుడు నీ డ్రీమ్ క్యారెక్టర్ చేయడానికి నీకు హోప్స్ అంటే లైక్ ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా, నేను ఈ క్యారెక్టర్ చేశాను కదా, నాకు మళ్ళీ ఈ క్యారెక్టర్ వస్తుందా అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నావా? నో, నో. నేను యాజ్ అలాంటిది అన్ ఆర్టిస్ట్ ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎస్ వై బికాస్ ఆర్టిస్ట్ అంటే నువ్వు చెయ్యాలి, అడుక్కున్న అమ్మాయిగా చేయాల్సి వస్తే నువ్వు చేసి చూపించాలి, రాదు అంటే అవదుగా. అలా అది అట్ ద సేమ్ టైం నువ్వు ఒక ప్రాస్టిట్యూట్ రోల్ వస్తే చేయాలి, ఒక అమ్మగానే చేస్తానంటే అవదుగా. అలా నా డ్రీమింగ్ రోల్స్ అనేవి ఒక 2 ఉన్నాయి. అందులో ఒకటి లాయర్ రోల్ అండ్ ఇంకోటి మదర్ రోల్. లాయర్ రోల్ అనేది పాన్ ఇండియా మూవీలో అతి తొందరలో మీ ముందుకి దసరాలోని రాబోతున్నాను, రిలీజ్ అవబోతుంది. దసరా 2. దసరా లేదు, దసరా ఫెస్టివల్ కి ఆ మూవీ రిలీజ్ అవబోతుంది. దసరా, ఓకే, Yeah. దసరా ఫెస్టివల్ కి మూవీ రిలీజ్ అవుతుంది. yes. అందులో యు ఆర్ డూయింగ్ లాయర్ వన్ రోల్. ఆఫ్ ది లాయర్ కంప్లీట్ అపోజిట్ టు హీరో. వావ్. ఐ వన్ ఆఫ్ ది విలన్ అని చెప్పాలి. ఓకే, ఓకే. బట్ బేసిక్ గా చెప్పాలి అంటే పాజిటివ్ క్యారెక్టర్స్ కన్నా ఆల్మోస్ట్ నన్ను టచ్ చేసిన అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ అవే ముందు వరకు వచ్చాయి. దట్స్ వాట్ నీకు రికగ్నైజేషన్ అనేది రావడానికి అదొక రీజన్. చాలా మంది వెతుక్కుంటూ ఉంటారు, Yeah. నెగిటివ్ క్యారెక్టర్స్ ఇవ్వండి రా బాబు అని చెప్పేసి. బట్ బై గాడ్ గ్రేస్ నీకు ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్స్ అనేవి నిన్ను వెతుక్కుంటూ వచ్చాయి చాలా సార్లు. Yes. కదా. ఇండస్ట్రీలో చాలా మంది నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఒక ఇన్నోసెంట్ నెగిటివ్ క్యారెక్టర్ అనుకుంటే మన పెద్దావిడ సూర్యకాంతం గారి గురించి మొదలు పెడితే ఆవిడ తర్వాత ఎంతో మంది నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారు. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటాయి. బట్ రికగ్నైజేషన్ అనేది నెగిటివ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది. Exactly. ఎందుకంటే లేడీస్ తిట్టుకుంటూ ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ. దీని దుంపదేగా అవును. ఎలా ఏడిపిస్తుంది కోడల్ని, ఎలా ఏడిపిస్తుంది వాళ్ళని వీళ్ళని అని చెప్పేసి. యా యా, అలా నేను తెలుసో తెలియకో కొన్ని సీరియల్స్ చేశానండి. ఓకే. ఆ సీరియల్స్ లో ఒక సీతమ్మ వాకిలో సిరిమల్ల చెట్టు అనే సీరియల్లో యా, ఐ డిడ్ కైకి అన్న క్యారెక్టర్ నేను చేశాను. సూపర్. సో కైకి అన్న క్యారెక్టర్ నేను చేసినప్పుడు ఓకే మనం చెప్పుకుంటేనే కదా అందరికి తెలుస్తుంది, చెప్పుకోకపోతే ఎవరికేం తెలియదు కదా అని చెప్పి నేను ఏం చేశాను అంటే ఎవరికి చెప్పకుండా క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఆ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ నాకు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో వేరే షూట్ తగలగానే నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడం జరిగింది. ఆ వైజాగ్ లొకాలిటీలో మరొక మూవీ నాకు వస్తే ఓకే వెళ్ళాం. ఆ లొకేషన్ ఎలా అంటే ఇంచుమించు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏరియా, అన్ని ఇల్లులు దగ్గరకుంటాయి చూడండి, అలాంటి ఏరియాలో నా క్యారెక్టర్ అన్నమాట. చేయడానికి వెళ్తున్నాం. ఇలా నేను కార్ దిగాను, సంబడి మెట్ల మీద కూర్చొని ఒక ఆంటీ ఒక సిస్టర్ లాంటి ఏజ్డ్ వాళ్ళు కూర్చొని కైకి వస్తుంది చూడు దానికి ఎంత పొగరో అని మాట్లాడితే ఒక్క నిమిషం నాకు షాకింగ్, లైక్ వాళ్ళకి కైకి హాయ్ అని చెప్పేసి ఒకసారి ఇలా స్మైల్ కైకి అన్నారంటే డామ్ ఇట్, ఇంత ఇదయిందా, అంత నాకు గుర్తింపు వచ్చేసిందా, నెగిటివ్ క్యారెక్టర్ కి ఇంత ఇంపాక్ట్ ఉంటుందా. ఏమోనమ్మా, నాకు తెలిసిన నెగిటివ్ క్యారెక్టర్ అంటే కార్తీక దీపంలో మా మోనిత అని చెప్పేసి ఉంటది. ఓకే. దీపాని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటది. ఆటోమేటిక్ గా దీపాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో మోనితాకి కూడా అట్ ది సేమ్ టైం అంతే మంది ఎనిమీస్ ఉన్నారు. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. సో ఎప్పుడైతే నేను అలా అనుకున్నానో నాకు అనిపించింది నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఇంత రికగ్నైజేషన్ ఉంటుందా, షుడ్ వి డూ నెగిటివ్. నాకు బేసిక్ గా పాజిటివ్ జోనర్ అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ నెగిటివ్ క్యారెక్టర్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ దానికి అంత ఎక్కువ లేదు, అది చేస్తే బాగుంటుంది అని నెగిటివ్ క్యారెక్టర్స్ మీద నేను కొంచెం హోప్ పెట్టాను. ఈ రకంగా రీచ్ అయ్యా. అసలు ఇది వండర్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఆన్
ఆన్ స్క్రీన్ చేస్తూ ఉంటారో ఆఫ్ స్క్రీన్ దే ఆర్ వెరీ కైండ్ హార్టెడ్. ఎగ్జాక్ట్లీ కదా. అవును. చాలా కైండ్ హార్టెడ్ ఉంటారు వాళ్ళు. నాకు అనిపిస్తూ ఉంటది పాపం వీళ్ళని తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్స్ చేపించి తిట్టిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. వాళ్ళు Yeah. ఏంటి మనం ఏదైనా వాటర్ బాటిల్ కింద పడేసి అది మన కాలుకి తగిలిన అయ్యో అయ్యో తగిలిందా 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 అని చెప్పేసి అంత సెన్సిటివ్ గా ఉంటారన్నమాట. అవునండి. అది మాత్రం నిజమే. అది నేను వన్స్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది. బేసికలీ మనం సంబడితో వర్క్ చేస్తూ వెళ్తూ ఉంటాం కదా. అందులో అంటే నేమ్స్ అనేవి నేను చెప్పట్లేదు గానీ యా సమ్ పర్సన్ ఎంత సాఫ్ట్ క్యారెక్టర్ అంటే వెళ్ళి గట్టిగా హగ్ ఇచ్చేయాలి, అమ్మ కన్నా దారుణంగా తీసుకోవాలి, అంటే అంతకు మించి తీసుకోవాలి అన్న ఫీల్ తో అక్కడి వరకు రీచ్ అయితే లైక్ ఎంత వర్స్ట్ గా వాళ్ళ ఒక బిహేవియర్ గానీ వాళ్ళ టాకింగ్ నేచర్ గానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంది అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఇంత వర్స్ట్ ఉంటారా, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందా అన్నట్లు అయ్యింది. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే అది ఫేస్ చేస్తామో ఇంకా అందరికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ గా నెగిటివ్ క్యారెక్టర్ ముందు మేము వెళ్ళి వర్క్ చేయడం ఏంది, వీళ్ళలా ఉంటాలో అని అనుకుంటే వాళ్ళంతా సాఫ్ట్ నేచర్ వాళ్ళంతా సాఫ్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్స్ నేను ఎక్కడ చూడలేదు. అన్ని నేను ఫేస్ చేయడం జరిగింది అనమాట. భయం వేస్తుందా పూజ పీపుల్ అంటే నీకు లైక్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాము. సో దట్టు నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు యాజ్ ఏ లేడీ. సో ఎప్పుడైనా భయం వేస్తుందా నీకు ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయాలన్నా అనిపిస్తూ ఉంటుందా వీళ్ళతో మనం కంటిన్యూ చేయడం వల్ల మనకి ఏదైనా డామేజ్ జరుగుతుందేమో అని చెప్పేసి? బికాస్ ఇక్కడ ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎస్ అండి. సో అందుకే అడుగుతున్నాను. బేసిక్ గా మనం ఇలా వర్క్ చేస్తున్న ఇండస్ట్రీ మీదే కాకుండా మన అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి గానీ రిలేటివ్స్ గురించి గానీ మాట్లాడుకుంటే మన ఇండస్ట్రీ వరకు మాట్లాడుకునే అవసరమే లేదు. నా అన్న వాళ్ళే నీకు వెనక్కి లాగేస్తూ ఉంటారు. అర్థమైందా? ఏం లేదు, సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఈ సీరియల్ లోని మంచి రౌడీగా బాగా కన్సిడర్ అయ్యావు, మంచిగా నువ్వు అందరికి రిజిస్టర్ అయ్యావు, బాగుంది అని వాళ్ళు చూడబట్టే కదా బాగుంది అని చెప్పారు. అలాంటి వాళ్ళే ఫ్యూ డేస్ తర్వాత ఎందుకు నీకు రౌడీ క్యారెక్టర్, నువ్వు ఆడపిల్లవి మంచిగా నీట్ గా ఉండకుండా ఎందుకు రౌడీ క్యారెక్టర్ లో అంటే సర్లే వాళ్ళకి నచ్చలే కదా ఇది ట్రై చేద్దామని అది చేస్తే అవి చేసిన తర్వాత చాలే నువ్వేమైనా ముసల్దానివా, నీకు ఇంత అవసరమా, చక్కని ఏజ్ క్యారెక్టర్స్ చేసుకోకుండా ఏంటి మరీ దారుణంగా అని. పోనీ అరే ఫస్ట్ మీరు అందులో నుంచి ఇందులో కదలమని చెప్పింది మీరు, కదిలిన తర్వాత అది కూడా యాక్సెప్ట్ చేయకుండా ఇలా అవ్వండి అంటే సరే మన ఏజ్ క్యారెక్టర్స్ చేయమన్నారు కదా 2-3 ప్రాజెక్ట్స్ చేస్తే నువ్వు పెళ్ళైన ఆడపిల్లవి, నీకు మొగుడు ఉన్నాడు, నీకు పిల్లలు ఉన్నారు, అవసరమా నీకు ఇలాంటివి అని వాళ్ళే మళ్ళీ అనికి లాగరు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, మీరు మంచి చేసినా చేయకపోయినా చెడు చేసినా చేయకపోయినా ఏది చేసినా కూడా వాళ్ళ నుంచి వెనక్కి లాగడమే జరుగుతుంది తప్ప సపోర్ట్ అనేది జరగదు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నీకు వాళ్ళని కొట్టాలనిపిస్తుందా, నిన్ను గట్టిగా తల మీద కొట్టుకోవాలనిపిస్తుందా? నువ్వు ఏం లేదండి, మన పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు మనల్ని ఒక రకంగా పెంచే ఉంటారు కదా, ఎవరిని హర్ట్ చేయకూడదు అని లేకపోతే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తో మనల్ని పెంచుతూ ఉంటారు కదా. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇన్సైడ్ ఇన్నర్ ఫీలింగ్ లైక్ చాలా ఇంకా ఆపండి, లోపల ఉంటుంది, బయటికి మాత్రం నవ్వుద్దు, అంతే సింపుల్. ఒక్క స్మైల్ గివెన్ ఆన్సర్ లైక్ పాజిటివ్ వేలో మీరు చెప్తుంది వింటున్నట్లు ఉంటుంది, నీకు ఇంకేం పీకలేవులే అని మన ఇన్సైడ్ కూడా ఉంటుంది. అంతే కదా. సో ఒక్క స్మైల్ అండి మనల్ని ముందుకు తీసుకెళ్లేది. ఏది పట్టించుకోవద్దు. అలాగని ఎవరికి కూడా మీరు ఏంటి ఇలా చెయ్యను ఇలా చేస్తాను అని కూడా చెప్పవసరం లేదు. నీ హార్ట్ కి ఏం చేయాలనిపిస్తుంది ప్రొసీడ్ అయిపో, అంతే. ఇండస్ట్రీ అనే ఒక సముద్రంలో స్విమ్ చేస్తున్నావు. చిన్న చిన్న చేపలు ఉంటాయి, పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి. చేపల్ని దాటుకుంటూ వెళ్ళొచ్చు, తిమింగలాలకి చాలా తొందరగా దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నీ పరిస్థితి ఏంటి? నేను ఇది అయ్యాను అది అయ్యాను అని చెప్పలేను. ఒకవేళ మీరు అన్నట్టు తిమింగలానికి దొరికిపోయాను అంటే అది మొత్తం నన్ను తినేసింది అంటే అయితే మొత్తం పొరపాటున అంతా మింగేస్తది. మింగేసిన లోపల చక్కగా ఎదుకొని బతికేస్తా, దానికి కూడా రెడీగా ఉన్నా. ఓకే వండర్ఫుల్. అంతేనండి. ఇప్పుడు ఏదైనా నువ్వు మంచి చేసినా చెయ్యకపోయినా ఎవరికి సపోర్ట్ చేసినా చేయకపోయినా నువ్వు ఫేస్ చేయాల్సింది, నువ్వు ఎదుర్కోవాల్సింది ఏంటి అంటే పక్కా కామెంట్స్ ని మనం ఎదుర్కోవాలి, వాటిని బేర్ చేయాలి. సో దట్ టు యాజ్ ఎ మ్యారీడ్ వుమన్. ఎస్, వన్స్ నువ్వు అన్ని తీసి పక్కన పెట్టి ఎవరిని నువ్వు వినొద్దు నేను అనట్లే, జస్ట్ సైడ్ చేసే అంటున్నా. జస్ట్ సైడ్ చేసే, వే రిప్లైస్ ఇవ్వద్దు, జస్ట్ స్మైల్ ఇవ్వు, నీ పనులన్నీ అయిపోతాయి. ఎందుకంటే నీ హార్ట్ ఒకటి చెప్తుంది నువ్వు ఇదే చెయ్యు అని చెప్తుంది, వాళ్ళు వేరే చెప్తారు. ఎందుకు అవి ఫాలో అవ్వడం ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఈ నిమిషం నువ్వు ఉంటావు పోతావు కూడా నీకు తెలీదు. ఎందుకు ఇంకేదో జరుగుతుంది వాళ్ళు చెప్పినట్లు ఏదో చేద్దాము అని ఇంకా ప్లానింగ్ వేసుకోవడం ఎందుకు, మరుక్షణం ఏం జరుగుతుందో తెలీదు. దానికోసం నువ్వు వేసేసుకొని నువ్వు సంపాదించేసుకొని నీది నువ్వు తినకుండా
నీది నువ్వు దాచుకోకుండా ఏవేవో ఆలోచిస్తాను అంటే వేస్ట్ కదా. నువ్వు నిమిషం పోయావంటే ఆ డబ్బు నువ్వు ఎంత దాచుకున్నా వేస్టే. తిను, కొంచెం కొంచెం పెట్టు, అందరినీ ఆనంద పెట్టు, హ్యాపీగా ఉండు, అంతే. సూపర్ పూజ. పూజ జనరల్ గా రికగ్నైజేషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. బట్ ఎంత మంచి క్యారెక్టర్స్ చేసినా నాకు రికగ్నైజేషన్ రాలేదు అనిపించిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకు అలా ఫీల్ అవ్వలేదు అంటే సింపుల్ చిన్న ఎగ్జాంపుల్. Yeah. ఇప్పుడు మన గురించే మాట్లాడుకుందాం. ఓకే. సపోజ్ నేను ఇప్పుడు కొంచెం చబ్బిగా ఎక్కువ ఉన్నాను, చీక్స్ ఇలా ఉన్నాయి, నెక్స్ట్ క్యారెక్టర్ కి ఈ లుక్ సరిపోదు, కొంచెం తగ్గాలి అనుకుందాం. ఇంతవరకు బాగా తిన్నావు, ఇంతవరకు నచ్చింది తిన్నావు, ఎందుకు నువ్వు తినడం ఆపేసి డైట్ చేస్తున్నావు? చెప్పండి, ఎందుకు చేస్తున్నారు? నువ్వు ఆ చబ్బీ లుక్ నుంచి బయటకు రావడానికి. సో నీ యొక్క మైండ్ సెట్, నీ యొక్క థాట్, నీ యొక్క ఇంటెన్షన్ చేంజ్ అయ్యిందా? ఒకేలాగా ఉందా? చేంజ్ అయింది కదా. అయింది కదా, అర్థమైందా? సో మనం తిండిలోనే రకరకాల డిఫరెన్సియేషన్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనలోకి మన బాడీకి మనమే ఇన్ని రకాలు చూస్తున్నప్పుడు మాట ఇప్పుడు నేను ప్రాస్టిట్యూట్ రోల్ చేసా, నువ్వు మదర్ క్యారెక్టర్ సెట్ అవ్వవు అని చెప్పడానికి నువ్వు ఎవరివి? ఇప్పుడు పెరుగన్నం తిన్నావు, మళ్ళీ పెరుగన్నం నేను తిన్నా అనడానికి ఎలా? డెఫినెట్ గా అలా చెప్పడానికి లేదు. ఒక టైంలో అనుష్క చేశారు, రీసెంట్ గా గంగూబాయ్లో ఆలియా భట్ చేశారు. సో పూజ, పెయిన్ఫుల్ థింగ్ ఒకటి అంటే ప్రతి మనిషికి పెయిన్ఫుల్ పాస్ట్ ఒకటి ఉంటుంది. కాకపోతే నీ పాస్ట్ కి వచ్చేసరికి అదేంటంటే అందరితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ పెయిన్ఫుల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ యాక్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ మన లైఫ్ ని డెఫినెట్ గా మార్చే టైం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ చాలు లైఫ్ అనేది మొత్తం కొలాప్స్ అవ్వడానికి, టర్న్ అవ్వడానికి, మంచి జరగడానికి కూడా. సో నీ యాక్సిడెంట్ అసలు ఎలా, ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పు. నా యాక్సిడెంట్ నాకు లైఫ్ అంటే ఏంటో చూపించేసిందండి. మనుషులు ఎలా ఉంటారు అనేది చూపించేసింది. వాట్ నువ్వేంటి డిసైడ్ అవ్వాలనేది తెలియపరిచేసింది. సింపుల్ గా ఏం లేదు, నా అన్న మనుషులు నీతో ఎంతమంది ఉన్నారు, ఆ టైంలో ఎవరు నీతో ఎలా బిహేవ్ చేశారు, ఎవరు రిసీవ్ చేసుకున్నారు. బేసిక్ గా ఫ్రెండ్స్ ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ, రిలేటివ్స్ ని కానీ మనం ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో లేదా హ్యాపీ ఫెస్టివల్స్ లోని మనం మీట్ అవుతూ ఉంటాం కదా. సో ఈ టైంలో నీకు ఎంతమంది యూస్ఫుల్ అయ్యారు? నేనేమి డబ్బు అడగట్లేదు, నేనేమి నాకు సేవ చేయమని చెప్పట్లేదు. అట్లీస్ట్ మేము ఉన్నాం కదా అన్న మాట గానీ, అలాంటి సపోర్ట్ గానీ ఎవరు ఇచ్చారు నీకు? అందరూ నాలోని మిస్టేక్సే చూసారు. నేను అలాంటి క్రిటికల్ పొజిషన్ లో ఉన్నా, నేను ఎంతవరకు నా మైండ్ వర్క్ అవుతుంది అనేది గమనించకుండా నేను ఏవో మిస్టేక్స్ చేస్తున్నట్లే మీరు మాట్లాడుతున్నారు తప్ప ఎవరు నీకు లేరే. సో నాకు తెలిసింది యాక్సిడెంట్ అయిన తర్వాత ఏ మనిషిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది అర్థమైపోయింది. ఎవరు మన వాళ్ళు, అసలు మనిషి బిహేవియర్, హ్యూమన్ బిహేవియర్ ఏంటి అనేది అర్థమైంది బాగా. ఓకే. కానీ యాక్సిడెంట్ అనేది నిజానికి అప్పుడు నీ కెరియర్ మంచి పీక్స్ లో ఉంది. అంటే చాలా బిజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, అంతా చాలా బాగుంది. ఆ టైంలో సడన్ గా అంత పెద్ద యాక్సిడెంట్ అవ్వడం, ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళేసి డోర్ నాక్ చేసి కిందకి వచ్చావు. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. అసలు మనం దాని గురించి మాట్లాడుకోవాలంటే కూడా నాకు ఇష్టం లేదు, కానీ పీపుల్ కి తెలియాలి ఎంత నువ్వు పెయిన్ అనుభవించి వెనక్కి వచ్చావు అని చెప్పి. సో ఫ్యామిలీ అనేది డెఫినెట్ గా మనతో ఉంటుంది, కానీ కొంతమంది నువ్వే ప్రాణం, నువ్వే సర్వస్వం అని చెప్పేసి నీ చుట్టూ కొన్నాళ్ళు తిరుగుతారు. అండ్ నీ ఫ్రెండ్స్ కూడా నీ అంత బెస్టీస్ నాకు లేరు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ ట్రూ కలర్స్ అనేవి నీకు అప్పుడు తెలుసాయా? చాలా వన్స్ ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత అనిపించింది, మనకి మనుషులు అంటూ వద్దు, ఎలాంటి ఫ్రెండ్షిప్ వద్దు, ఏ రిలేటివ్ వద్దు, ఏ ఫ్యామిలీ మెంబర్ వద్దు, నిన్ను నువ్వు నమ్ముకో, నీ హార్ట్ నీకేం చెప్తుంది అది ఫాలో అయిపో అని చెప్పి ఫేస్ చేయాల్సి వచ్చింది. మైండ్కి వచ్చింది థాట్, అలాంటి థాట్. ఆ సిచ్యువేషన్ లో నిజంగా లిటరలీ చెప్తున్నా, ఎవరైనా నా పక్క నుండి పూజ ఏం కాదు, మేమున్నాం, టెన్షన్ పడవద్దు, ఇలాంటి మాటలు వింటే మేబీ నాకు అది బూస్టప్ అయ్యేదేమో, ఒక బూస్ట్ లాగా అయ్యేదేమో. కానీ అలాగా నాకు చెప్పిన వాళ్ళు ఎవరు తగలలేదు. ఎందుకంటే నేను ఒక దీంట్లో ఉన్నా కదా సిచ్యువేషన్, నా జోలికి ఎవరు రాలేదు. యూజ్ చేసుకోవడానికి, లేకపోతే నా సర్కిల్ ని వాడుకోవడానికి ఇలాగా మనుషులు తిరిగిన వాళ్ళే తప్ప ఎవరు కూడా నాకు అలాగా సపోర్ట్ ఇయ్యలేదు. అప్పుడు నాకు అర్థమైంది, నా అంటూ నాకు అసలు ఎవరు వద్దు, హ్యాపీగా. కానీ ఆ టైంలోనే నేను మీకు చెప్పానో లేదో తెలియదు, లవబుల్ బాండ్ అనేది స్టార్ట్ అయింది నా బాడీలో అని చెప్పి ఒక మాట అన్నట్టున్నా లాస్ట్ టైం చెప్పాను. సో కానీ నేను వాట్ హ్యూమన్ బీయింగ్ అనేది నాకు ఎప్పుడైతే అర్థమైందో ఆఫ్టర్ యాక్సిడెంట్, మీద ప్రేమను అంతా చంపేసుకొని ఆ ప్రేమని చూపించుకోగలిగాను ఒక రాధే కృష్ణ మీద. ఎందుకంటే దేవుడు కదా, పూజలు పునస్కారాలు నేను చేయను, దేవుడిలోనే పూజ ఉంది, దేవుడి ముందు వెళ్ళి నించుంటే చాలు, పూజ చేస్తున్నట్లే. అంతే కదా. సో మనసు పూర్తిగా హార్ట్ఫుల్ గా వాట్ ఈస్ మై ఇన్నర్ ఫీలింగ్, వాట్ ఈస్ మై ఇంటెన్షన్, వాట్ ఈస్ మై పెయిన్ అనేది తన ముందు నేను చెప్పుకున్నాను. ఆ రకంగా రిబ్యాక్ అయ్యాను. అది వన్ ఆఫ్ ది లవర్ గా నేను రాధే కృష్ణని లవ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ అంటే దేవుడితో ఏంటి ఇలాంటి మాటలు అంటే నీకెందుకు
నేనేం చేస్తే మీరాబాయి కూడా ఐఎమ్ లైక్ దాట్ ఓన్లీ, అంతే కదా. ఎస్. సో నాకు అలాగా రాధాకృష్ణ మీద అలాగ ఉంది. అండ్ నా ఒక పెయిన్ ని ఒకరు చెప్పుకుంటే మోటివేట్ చేసిన బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరైనా ఉన్నారు అంటే మనుషులు ఎవ్వరు కాదండి, రాధాకృష్ణ నా లవర్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ బుద్ధ. చెప్పలేనంత బుద్ధి కూడా వస్తుంది ఆయన నా ఒక స్పీచ్ గానీ ఆయన ఒక మాటలు గానీ వింటే, మోరల్ వర్డ్స్ వింటే నిజంగా ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి, నా గోల్ ఏంటి అనేది లాక్కొచ్చింది మాత్రం బుద్ధానే, తన మాటలే. సో ఈ ఇన్సిడెంట్ జరగక ముందు చాలా మంది మీద నువ్వు చాలా ఎఫెక్షనేట్ గా ఉండేదానివా, Yes. వీళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్, వీళ్ళు Yes. నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. Yes. సో వన్స్ ఆఖరికి 20 years వరకు నన్ను చూడలేని వాళ్ళ మీద కూడా ప్రేమ ఉండేది నాకు. నా రిలేటివ్స్ కదా, ఎప్పటికైనా కలుస్తాం, ఎప్పటికైనా ఇది అవుతాం, ఎప్పటికైనా మన వాళ్ళు కదా కలుస్తాం అని. వన్స్ ఆఫ్టర్ యాక్సిడెంట్ నో నీడ్, నాట్ నెసెసరీ, అవసరం లేదు. ఎందుకంటే నీకు ఒక యునిక్ ప్లేస్ వచ్చినప్పుడు, నీకు ఒక స్పెసిఫిక్ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు నిన్ను మనుషులు గుర్తిస్తున్నారంటే అది గుడ్ బాండ్ కాదు కదా, అంతే కదా. Yes. నీకేది రాలేనప్పుడు, నీకేది లేనప్పుడు ఒక సపోర్ట్ వచ్చిందంటే దట్ ఈస్. సో ఇప్పుడు ఫినాన్షియల్ గా చూస్తే మనం బేసిక్ గా యాక్సిడెంట్, ఒక ఆర్టిస్ట్, సో ఆర్టిస్ట్ అనేసరికి కొన్ని కంఫర్ట్స్ అలవాటు అయిపోయి ఉంటాయి అప్పటికి. సో బట్ వన్స్ ఈ యాక్సిడెంట్ తర్వాత స్ట్రగల్స్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ గా చూసుకుంటే వన్స్ నువ్వు యాక్సిడెంట్ అయ్యి అలా బెడ్ మీద కొన్ని రోజులు పడిపోయి ఉన్నావు, వాట్ ఈస్ యువర్ ఫినాన్షియల్ స్టేటస్ ఇన్ దట్ టైం? బేసిక్ గా మంత్లీ మనకి నా సిచ్యువేషన్ కి పక్కా నేను మెడిసిన్ యూస్ చేస్తే గానీ కాలు తీసి కాలు పిట్లేని పొజిషన్ నాది. వన్స్ నా పేరెంట్స్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తున్నాను, నేనంత రిచ్ కిడ్ కాదు, ఐఎమ్ జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ ని. మమ్మీ డాడీ వాళ్ళు కూడా అంతే. అలాంటిది నా యాక్సిడెంట్ సిచ్యువేషన్ లో ఏంటి అంటే మంత్కి కాకుండా అంతకు మించి కదా మనం యూజ్ చేయాల్సిన నా ఒక మెడిసిన్ కి మంత్లీ వాళ్ళు వాళ్ళ మెడలో ఉన్న గోల్డ్ తీసి ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి నాకు మెడిసిన్ తీస్తూ ఉంటే చాలా చెప్పలేనంత ఏడుపు వచ్చేసేది. అరే నేను డిపెండబుల్ అయిపోయానా, నేను కదా ఎంత ఎత్తెదగాను అంటే నేను సంపాదించి వాళ్ళకి ఇచ్చేస్తామని కాదు, నేను సంపాదించి నాది నేను తిన్నా వాళ్ళకి హ్యాపీయే కదా, అంతే కదా, అంతే కదా, డిపెండ్ అయినట్టు కాదు కదా. మ్మ్. అలాంటిది ఇలా కూర్చొని తింటుంటే నాకు అసలు అడిగేది కాదు, తినాలనిపించేది కాదు. దేవుడా ఇంకెన్ని రోజులు నేను ఇంకా ఇలానే ఉండాలి, డూ సంథింగ్, గివ్ సంథింగ్ అని అనిపించేది చాలా. కావాలని మెడిసిన్ నేను ఆపకుండా యూస్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటి అంటే త్వరగా నేను రికవరీ అవ్వాలి, నా వర్క్ నేను చేసుకోవాలి, వచ్చిన డబ్బుని మళ్ళీ నేను యూటిలైజ్ చేయాలి, ఫైనాన్షియల్ ఒక ప్రాబ్లమ్ ని క్లియర్ చేసేయాలి అని చాలా అంటే చాలా ఫీల్ అయినా. అంత ఈజీ కాదు కదా చాలా మూవ్ ఆన్ అవ్వడం. బట్ ఎప్పుడైనా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఏమన్నా లైక్ అంటే మాటలు వచ్చేవా, లైక్ అంటే ఫ్రస్ట్రేషన్ లో కొన్ని వర్డ్స్ అనేవి ఎవరైనా ఫ్యామిలీలో జారుతూ ఉంటారు. అవును, సో పేరెంట్స్ కూడా ఏంటి ఇలా అని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? అవి కామనే కదండి, అందరూ ఫేస్ చేసినవే కదా. కానీ నేను ఎందుకు ఆ మాటల్ని నేను అంటే కొంచెం రైస్ చేసి చెప్పట్లేదు అంటే పేరెంట్స్ మనకన్నా పెద్దోళ్ళు, వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్స్లు అయ్యి మనకి ప్లస్ గా అవ్వాలని చెప్తూ ఉంటారు, మనకి ప్లస్ అవ్వాలని చెప్తూ ఉంటారు కానీ మనం నాశనం అయిపోవాలని చెప్పరు కదా. అందుకని నేను ఏ రోజు వాళ్ళు ఎలా అనుకున్నా కూడా నేను తప్పుగా తీసుకోలేదు. కానీ బిఫోర్ యాక్సిడెంట్ కి ఆఫ్టర్ యాక్సిడెంట్ కి నాలో వేరియేషన్ అనేది చాలా వచ్చింది. బిఫోర్ యాక్సిడెంట్ నేను వాళ్ళకి ఏది చెప్పినా రిసీవ్ చేసుకోగలిగాను, భరించగలిగేదాన్ని, వినేదాన్ని, నచ్చకపోయినా కూడా దాన్ని నేను చేయడానికి ట్రై చేసేదాన్ని. ఆఫ్టర్ యాక్సిడెంట్ కనీసం చెప్పడానికి కూడా నేను ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి, ఎందుకంటే నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ డిపెండబుల్, ఇప్పుడు నేను డిపెండ్ అవ్వట్లేదు. అలాగని నాకు ఇది చేయండి అది చేయండి అని ఎవరు మోరల్ ఇవ్వద్దు, నాది నేను చూసుకుంటా అన్నట్లు మేబీ లోపల ఒక ఫ్రస్ట్రేషన్ అనేది మాత్రం క్యారీ అవుతుంది. ఓకే, లైక్ అంటే పీపుల్ మీద ఒక చిన్న విరక్తి, ఎవరిని బిలీవ్ చేయకూడదు అన్న ఒక నమ్మకం. సో ఇవన్నీ అయితే నీకు లోపల ఉన్నాయి. ఇంతకు ముందంత కైండ్ హార్టెడ్ గానీ ఇంతకు ముందు అంత ట్రూత్ఫుల్ గా నువ్వు ఉండలేకపోతున్నావు ఎవరితో. ట్రూత్ఫుల్ అని కాదు, ఓపెన్ అప్. అలా అని వేరే థాట్ ఏమి ఉండడము లేకపోతే అసహ్యం పుట్టడము అలాగేం లేదు, ఎవరి మీద నాకు ఎలాంటి థాట్ లేదు. నువ్వు వస్తావు, నీ వర్క్ చేసుకుంటావు, వెళ్తావు, అంతే. బట్ అదే ఉంది ఇప్పుడు. ఎమోషనల్ గా కనెక్ట్ మాత్రం అవ్వాలని లేదు ఇప్పుడు, అది తెలియదు ఎందుకు అనేది. బికాజ్ ఏంటంటే లైఫ్ ని చాలా దగ్గర నుంచి చూసేసి ఉన్నావు కదా. ఒక 60 సంవత్సరాలు ముసలి వాళ్ళు ఆ ఏజ్ ఫేస్ చేయాల్సింది ఈవెన్ దో అని జస్ట్ ఒక 30 ఏజ్ లోనే అన్ని ఫేస్ చేసేసి. ఓకే, సో ఫినాన్షియల్ గా నువ్వు అప్పుడు అంతా స్ట్రగుల్ అయ్యావు, దాన్ని అంతా ఇప్పుడు ఓవర్కమ్ చేసేసావా? మరి కొంచెం ట్రై చేశాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా క్లియర్ అవ్వలేదు. ఓకే, ఎందుకంటే రైట్ నౌ యు ఆర్ డూయింగ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ కదా. సో దానికోసం అడుగుతున్నాను. ప్రెసెంట్ అయితే ఆఫ్టర్ యాక్సిడెంట్ నేను కొన్ని ఫ్యూ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. లైక్ అవన్నీ కూడా హైదరాబాద్ లో లేరు కదా, ఏమొస్తున్నాయి ఏంటి అని చాలా మంది అడిగారు నాకు.
నేను అరే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అది షార్ట్ ఫిల్మా, వెబ్ Okay. సిరీసా, సీరియలా, అది నేను పట్టించుకోవడం మానేసా. నువ్వు ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒకటి చేస్తున్నావు అంటే నీకు ఎంతో కొంత వస్తున్నట్టే కదా, అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టే కదా. ఎందుకు అలా ఫీల్ అవ్వట్లేదు? ఇది సీరియల్ అని, లేకపోతే ఇది షార్ట్ ఫిల్మ్ అని, ఇది వెబ్ సిరీస్ అని ఎందుకు తీసుకున్నావు? ఇంట్లో కూర్చోలేదు, ఎంతో కొంత సంపాదించుకొని ఇది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఒక నీకున్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ క్లియర్ చేయాలనుకుంటున్నావు. సో థింక్ చేయదు, అది సినిమానా, పాన్ ఇండియా మూవీనా, నార్మల్ సినిమానా, చిన్న సినిమా, పెద్ద సినిమా, అవేం మైండ్ లో పెట్టుకోక ఏదైనా వస్తుంది నీ దగ్గరకు వచ్చింది అంటే ఎంతో కొంత పాజిటివ్ నీకుంది కదా, ప్లస్ Yeah. పాయింట్ ఉంది కదా, Yes. దాన్ని నేను అనుకొని మూవ్ అవుతున్నా. అలా నాకు రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ చేశాను. Mm. అదే ప్రాజెక్ట్ అనేది నేను ఇప్పుడు అప్పుడే చెప్పను. Mm. కానీ ఆ ప్రాజెక్ట్ లో ఒక నలుగురు పిల్లలకి, వాళ్ళని నేను కనలేదు, క్యారెక్టర్ లో నేను నా కన్నా కొడుకులు కాదు, Okay. కానీ వాళ్ళ ఒక సిచ్యువేషన్స్ ని చూసి నేనే నా కొడుకుల్లాగా ఫీల్ అయ్యి వాళ్ళందరి లైఫ్ ని సెటిల్ చేశాను అనమాట నా ఒక Wow. పనితో. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. సో అదేంటి అంటే మదర్ క్యారెక్టర్, కానీ నేను మదర్ ని కాదు. వాళ్ళకి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు. చిన్నదా పెద్దదానే సెకండరీ, ప్రాజెక్ట్ నాకు నచ్చిన ఒక క్యారెక్టర్ చేశాను. లాయర్ గురించి మీకు చెప్పాను కదా, Yes. ఆ లాయర్ ది కూడా నేను పాన్ ఇండియా లెవెల్లో ఒక ప్రాజెక్ట్ చేశాను. Dream comes true అట్ ద అంటే సేమ్ టైం ఇదేనేమో. ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఖచ్చితంగా మనకు నచ్చలేంది, మనకు వద్దు అనుకునేది కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఒక ప్రాస్టిట్యూట్ కూడా రోల్ కూడా నేను చేయడం జరిగింది. Thank you, Pooja. Thanks for coming.